రేపు మాపు అనుకుంటా పొద్దెల తీస్తాం, మళ్ళా ఎలక్షన్లు వచ్చేదాకా ఇక ఎండబెడతాం అంటే నిన్నీయాల పబ్లిక్ అసలే ఊకుంటలేరు. మాట ఇచ్చినాక పని చేయాలి, ఓట్లేసి గెలిపించినాక ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి అని గట్టిగా జాడిస్తుర్రు. అందుకే లీడర్లు కూడా మస్తు ఉరుకులాడుకుంటా పనిచేస్తుర్రు. ఇట్లనే ఊర్ల పొంటి కొత్తగా గెలిచిన సర్పంచులు, వార్డ్ మెంబర్లు కూడా పబ్లిక్ను అస్సలు నారాజు చేస్తలేరు. ఇక చూడరు. ఓరు బంటి 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 అగో బంటి ఓడి అమ్మో బంటి బంటి నీ బంటి చల్లగుండా ఏంది గది చెప్పరాదు అని కోపానికి వచ్చారు. ఆగో ఊరు మీద పడి ఉరుకుతాంది చూడండి జీవి, గది ఏంటిది అనుకుంటారు? ఏంటిది కాదు మనిషే. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి అనే ఊర్లో ఉన్న 4వ వార్డు. మొన్న ఎలక్షన్లలో ఇక్కడ ప్రతాప్ రెడ్డి అనేట ఆయన వార్డు మెంబర్ గా గెలిచిండు. ఇక అప్పట్లో ఎలక్షన్ల టైంలో తనను గెలిపిస్తే కోతుల పీడ ఇరుగడ చేస్తానని మాటిచ్చిండట అన్న. అట్లా ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకునే తందుకు గిట్ల కోతులను తరిమికొచ్చే ఎగురం చేసిండు. చింపాంజీ వేషం కట్టిండు, చెట్లు పుట్టల పోయింటి తిరిగిండు, వాడల పోయింటి తిరిగి కోతులను భయపెట్టిండు. అన్నను చూసి నిజంగానే చింపాంజీ వచ్చింది కావచ్చు, గుడ్డేలుగు వచ్చింది కావచ్చు అనుకొని కోతులు ఓగ ఉరుకుడు ఉరుకుతున్నాయట. పండ్లే పని సంక్రాంతి సెలవులని ఇంటికైనే ఉండి అయ్య వాళ్ళను సతాయిస్తున్న చిన్న పొల్లగాన్లు చూతా బయట తిరగకుండా ఇంట్లోనే ఉంటున్నారట. అవి చూడర్రే అన్న వాడల పోయింటి తిరుగుతా అంటే పొల్లగాన్లు పరుగో పరుగు ఎటోళ్ళటు ఉరుకుతారు. ఏమైనా బలి ఎగురం చేసిండు కదా మనిషి, ఎట్లనో ఓ తీరుగా పబ్లిక్ కు ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకుంటాడు అని తారీఫ్ చేస్తుండ్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.